కావాలి ఎల్కారం హై స్కూల్ కి లెక్కల సారు కావాలి 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 ఎల్కారం హై స్కూల్ కి లెక్కల సారు ఎల్కారం హై స్కూల్ కి లెక్కల సారు PDSU we want ముందుగా కానీ నేను 10వ తరగతి చదువుతున్నాను. ఎర్కారం గ్రామంలో హై స్కూల్లో ఇంకా మ్యాథ్స్ సార్ 10 రోజులు అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి ఇంకా రావట్లేదు, కాబట్టి త్వరగా రావాలని కోరుతున్నాను. శ్రీవల్లి, నేను ఎర్కారం హై స్కూల్లో చదువుతున్నాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతున్నా కానీ మాకు మ్యాథ్స్ సార్ రావడం లేదు, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. మ్యాథ్స్ సార్ రావాలని కోరుకుంటున్నాను. ఎర్ర అఖిల్ కుమార్, PDSU విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని PDSU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాల సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా సూర్యాపేట మండలంలో ఎర్కాల గ్రామంలో JPHSలో కూడా ఈరోజు సర్వే నిర్వహించాము. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు దాటినా కానీ ఇప్పటి వరకు కూడా ఇందులో పనిచేసే మ్యాథ్స్ టీచర్ ఇంతవరకు హాజరు కాలేదు. వాళ్ళ స్థానంలో కూడా వేరే వాళ్ళని రిక్రూట్ చేయకుండా పోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఒక సబ్జెక్టు వెనుకబడే అవకాశం ఉన్నది కాబట్టి తక్షణమే అధికారులు వీటిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేము సర్వేలో భాగంగా తెలిసింది ఏంటంటే ఇక్కడున్న మ్యాథ్స్ టీచర్ లాంగ్ లీవ్ పెట్టి 2 సంవత్సరాలు మనం లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఇప్పటివరకు స్కూల్కు రావడం లేదు. లాంగ్ లీవ్ ఎందుకు పెట్టిండో కూడా ఎవరికి తెలియలేని పరిస్థితి. ఆయనకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా మనం మెన్షన్ చేయని పరిస్థితి. ఏదైనా లాంగ్ లీవ్ అంటే ఏదో అనారోగ్య కారణాలు ఇంకేదో ఉంటే లాంగ్ లీవ్ పెట్టుకోవాలి తప్ప ఏదో ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం, విద్యార్థులను ఇబ్బంది పెట్టడం కోసం, ఈ విద్యా వ్యవస్థను నాశనం చేయడం కోసం, ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడం కోసం ఒక పక్క కార్పొరేట్ విద్యాసంస్థలు తయారవుతూ ఉంటే మరో పక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవం ఉండే ఈ వృత్తిలో ఇలాంటి టీచర్ లాంగ్ లీవ్ పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారము, చిట్టీల వ్యాపారం నడిపించుకుంటూ విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నాడు. అటు ఆ వ్యాపారం చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలా మీద చర్యలు తీసుకుంటూనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి, డెవలప్ అవుతాయి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలా, ఈ స్కూల్కు మ్యాథ్స్ టీచర్ను తొందరగా పంపించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. PDSU స్కూల్ కి మ్యాథ్స్ టీచర్ కావాలి, ఎల్కారం హై స్కూల్ కి మ్యాథ్స్ టీచర్ we want